ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ జేపీ. ఓకే. సో సొసైటీలో ప్రజెంట్ జనరేషన్లో ఎంతమందికి ఎంతమందికి నేను పైకి రావాలి, నేను కోట్లు సంపాదించాలి, నేను రిచ్గా మెయింటైన్ చేయాలి, ఎంతమందికి ఉంది? డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఎవడైతే ఆలోచిస్తాడో, దాన్ని ఆచరణలో పెడతాడో వాడే పైకొస్తాడు. ఎవడైతే ఆలోచించి ఆచరణలో పెడతాడో వాడే పైకొస్తాడు. చాలామంది ఆలోచిస్తారు కానీ ఆచరణలో పెట్టలేరు. అటువంటి వాళ్ళ లైఫ్, మన లైఫ్ ఇలానే ఉంటుంది. కామన్ లైఫ్, ఒక సాధారణమైన సాదాచీదా జీవితం, ఒక సామాన్య మధ్యతరగతి జీవితం, మధ్యతరగతి హ్యాబిట్స్. ఇలాగే ఉండగలుగుతాం. నువ్వు ఎప్పుడైతే ఆలోచించి ఆచరణలో పెడతావో నీ లైఫ్ చేంజ్. ఎవడు ఊహించినంత రీతిగా, ఎవడు ఆలోచించిన రీతిగా నీ బంధువులు కూడా నువ్వు ఊహకు అందలేవు, నీ ఫ్రెండ్స్ ఊహకు అందలేవు, నీ సమాజం ఊహకు అందలేవు. సో ఎవ్వరు ఆలోచించిన రీతిగా ఒక రేంజ్కి వెళ్ళిపోతావు. ఆలోచించి ఆచరణలో పెడితే ఒక రేంజ్కి వెళ్ళిపోతావు. మిత్రమా, ఇక్కడే ప్రతి ఒక్కరు ఆగిపోతాం. ఆలోచిస్తారు కానీ ఆచరణలో పెడదాం. ఇవాళ చూద్దాం, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, తర్వాత చూద్దాం, ఇంకా టైం ఉందిలే, ఇంకొక 1 hour టైం ఉంది, ఇంకొక డే టైం ఉందిలే, ఇయర్ టైం ఉందిలే, 6 months టైం ఉందిలే. ఇలా టైం పాస్ చేస్తూ నీ లైఫ్ ఆటోమేటిక్గా సంకనాగిపోతుంది. ఎక్కడ ఉన్నావంటే అక్కడే ఉంటావు. అదే రెంటింట్లో ఉంటావు. అదే డొక్కు సైకిల్, అదే డొక్కు స్కూటీ, అదే డొక్కు బైక్, అదే మెయింటెనెన్స్. ఒక రిచ్నెస్ ఉండదు. డియర్ పీపుల్, నాతో సహా ప్రతి ఒక్కరం ఆలోచించి ఆచరణలో పెడదాం. మనం అనుకున్నది సాధిద్దాం. వాళ్ళేనా రిచ్గా బ్రతికేది, వాళ్ళేనా విల్లాసంలో ఉండేది, వాళ్ళేనా బెంజ్ కార్లు మెయింటైన్ చేసేది, వాళ్ళేనా గోల్డ్ మెయింటైన్ చేసేది. మనము చెయ్యలేమా? ఈ థాట్ని మనము చెయ్యలేమా, చేసి చూపించగలమా లేదా అనేది ఎప్పుడైతే నీ మనసులో వస్తుందో, నువ్వు బలంగా అనుకుంటావో, ఎప్పుడైతే నువ్వు కసితో ఆలోచిస్తావో, కసితో స్టార్ట్ చేస్తావో ఆటోమేటిక్గా నీ గెలుపు స్టార్ట్ అవుతుంది, నీ సక్సెస్ స్టార్ట్ అవుతుంది, నీ కెరీర్ స్టార్ట్ అవుతుంది. నువ్వు అనుకున్న రీచ్ స్టార్ట్ అయిపోతావు. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకో. ఆలోచించి ఆచరణలో పెట్టకపోతే మన బ్రతుకులు శూన్యం, మన బ్రతుకులు జీరో. నువ్వు హీరో అవ్వాలంటే ఆచరణలో పెట్టాల్సిందే. ఓకే, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ జేపీ.